ఇక్కడ సమస్య ఏంటంటే అతుకుల బొంత కాపురం. అదే అదే ఒకటి జనసేనకు కనుక 40 పైన ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గట్టిగా జరుగుద్ది. 40 పైన ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గట్టిగా జరుగుద్ది. భారతీయ జనతా పార్టీ గనక 20 దాటితే మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, 70-80% జరుగుతుంది. అటు జనసేనకి 40 పైన ఇచ్చి బీజేపీకి కనుక 20 పైన ఇస్తే గనక ఓట్ ట్రాన్స్ఫర్ గ్యారంటీగా జరుగుతుంది. అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో జరుగుద్దేమో. అంటే ఆ రేంజ్ లో అయితే ఆయా పార్టీలో ఒప్పుకుంటారు, ఆయా పార్టీలో ఒప్పుకుంటారు. కానీ తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది డౌట్. అదే అంటున్నాను, తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది డౌట్. కానీ చంద్రబాబుని కాపాడుకోవాలనుకున్నా, పార్టీని కాపాడుకోవాలనుకున్నా, ఇప్పుడు గనక ఓట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇక ఆ తర్వాత వాళ్ళు ఇంకెప్పుడు ట్రాన్స్ఫర్ చేయక్కర్లా, హ్యాపీగా తెలుగుదేశం పార్టీని మెర్జింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కొట్టిన దెబ్బ 20 ఏళ్ళు పట్టింది తెలుగుదేశం పతనం అవడానికి. ఇక్కడ కనుక రేపు పొద్దున్న జగన్ వస్తే 10 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో తొక్కి పడేసేటటువంటి క్యారెక్టర్ అది. అది భయపడుతున్నారు. ఫైనల్ గా అవుట్లుక్ లో చూసుకుంటే బీజేపీ ప్రపోజల్ ని అంగీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయిపోయారా? ఎన్ని సీట్లు అడిగినా, 15 అడిగినా, 20 అడిగినా, 30 ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే కనబడుతుంది. నిన్నటి మాట చూస్తుంటే అలాగే కనబడుతుంది. నిన్నటి దాకా నోరు మెదపనటువంటి చంద్రబాబు గారు నిన్న నోరు మెదపడం ఒక ఎత్తు. రెండవది రాధాకృష్ణ గారు వాళ్ళు రాశారంటే ఆంధ్రజ్యోతిలో ఖచ్చితంగా 100కి 90% ప్రిపేర్ అయిపోయినట్టు. చూద్దాం.